शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మనము మన రామాయణంలో అయోధ్యాకాండలో 75వ సర్గలో ఒక 20 శ్లోకాల వరకు చూసుకుంటూ వెళ్ళాము. ఏమైందమ్మా అని అడిగితే కైకేయి, నేనే రాముణ్ణి అడవికి తరిమేశాను. ఆ దిగులుతో మీ నాన్న మంచం బట్టి స్వర్గస్థుడయ్యాడు. ఇంకిప్పుడు నువ్వే రాజువు. శత్రువులు లేని ఈ రాజ్యాన్ని పాలించుకో అని చెప్తే, ఆమె కొడుకు భరతుడు చాలా సంతోషించడం పక్కన పెట్టి ఆమెను ఎంతో దూషించాడు. ఇంకా తర్వాత ఆయన ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు, తిడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఆ శబ్దాలన్నీ విని దూరం నుంచి భరతుడొచ్చినట్టున్నాడు అని కౌసల్య చాలా పెద్ద వయసులో ఉన్నది. కృశించిపోయి ఉన్నది. వృద్ధురాలు, దీనురాలు, తూలుతూ, నడుస్తూ వస్తూ ఉన్నది సుమిత్రతో కలిసి. ఈలోగా భరతుడు గూడా శత్రుఘ్నుడితో కలిసి గబగబా కౌసల్యాదేవి మందిరం దగ్గరికొస్తూ ఉన్నాడు. ఆమె ఆయన్ని చూసి తూలి కింద పడిపోయింది. ఏడుస్తూ ఉన్నది. భరతుడు శత్రుఘ్నుడితో పాటు గబగబా వెళ్ళాడు. ఆమెను ఎత్తాడు. ఆమెను పట్టుకుని కౌగిలించుకుని కన్నీళ్ల పర్యంతమైతే, ఆ తల్లి, ఇప్పుడు సంతోషంగా ఉందా భరత? శత్రువులు లేని ఈ అయోధ్య నగరాన్ని, ఈ రాజ్యాన్ని నువ్వు సంతోషంగా పాలించుకో అని కొంచెము నిష్ఠూరంగా మాట్లాడింది. నా కొడుకు నార చీరలు కట్టుకుని అడవికి వెళ్ళిపోయాడు. కైకేయి అట్లా వెళ్ళగొట్టేసింది. ఇంకా నేనిక్కడ ఉండి ఏం చేస్తాను? నీకు దయ ఉంటే నన్ను గూడా తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్పు. లేకపోతే నేనే ఏదో కాగడా పట్టుకుని దారి వెతుక్కుంటూ సుమిత్రతో కలిసి రాముడి కోసం వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే వణికిపోయాడు భరతుడు. తట్టుకోలేకపోయాడు. కళ్ళు తిరిగినంత పనయింది. ఆయన కూడా ఏడుస్తూ, అమ్మా, ఏ పాపం తెలియని నన్ను ఇంత నిందిస్తున్నావే? రాముడి గురించి నాకున్న పరమ ప్రీతి నీకు తెలియదా అమ్మా? అంటూ ఉన్నాడు. అక్కడ మనము పోయిన వారం ఆపాము. ఇంకక్కడి నుంచి చదువుకుంటూ వెళ్దాము. ఏ పాపము తెలియని భరతుడు, ఏ పాపము చెయ్యని భరతుడు తల్లి కారణంగా ఎవ్వరికి ముఖం చూపించలేని స్థితికొచ్చాడు. ఆయన నిర్దోషత్వాన్ని ఆయనే అతి ప్రయత్నం మీద తంటాలు బడి రుజువు చేసుకోవలసిన స్థితికొచ్చాడు. ఇంకా ఇక్కడి నుంచి ఈ సర్గలో 21వ శ్లోకం నుంచి దాదాపుగా ఒక 30 శ్లోకాల పైగా ఆయన వేసుకొని ఒట్టు లేదు. ఎన్ని ఒట్లు పెట్టుకుంటాడో, ఎన్ని శపథాలు చేస్తాడో, ఎంత తిట్టుకుంటాడో తనను తాను. కౌసల్య నమ్మాలి. రామచంద్రమూర్తి అడవికి వెళ్ళిపోవడానికి నేను కారణం కాదు. ఆ విధంగా నేనొకవేళ రాముడు వెళ్ళిపోవడానికి కారణమైతే, నాకు లోకంలో ఎన్ని రకాలైన మహాపాపాలుంటాయో అన్నీ చుట్టుకుంటాయమ్మా. అటువంటి పాపిష్టి వాడిని నేను కాదు. రాముడు వెళ్ళడానికి నేను కారణం కాదు. నాకదసలు ఇష్టం లేదు. నాకు తెలియనే తెలియదు అని ఇంకా ఆయన ఎన్ని శపథాలు చేస్తాడో, ఎన్ని ఒట్లు పెట్టుకుంటాడో కడుపు తరుక్కుపోతుంది. చదువుతూ ఉంటే నా మనసు చలించిపోయింది. ఎంత ఏడుపొచ్చిందో భరతుడి గురించి. ఆయన చేయని తప్పుకి, ఆయన చేయని అపరాధానికి ఈ విధంగా శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. నా తండ్రి ఆయన గురించి
ఆయన చెప్తూ ఉన్న విషయాలు కౌసల్యకి రాముడి పట్ల తనకున్న ప్రేమ అర్థం కావాలి. తెలిసిన విషయమే. కానీ ఆ తల్లి ఆమె సొంత దుఃఖం చేత ఈ విషయాన్ని పక్కకు పెట్టింది. అది చెప్తూ ఉన్నాడంగా చూద్దాము. అమ్మా కృతా శాస్త్రానుగా బుద్ధిః మా భూత్ తస్య కదాచన సత్యసంధః సతాం శ్రేష్టః యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు పెద్దవాడమ్మా రామచంద్రమూర్తి, సత్యసంధుడు, సతాం శ్రేష్టః సత్పురుషుల్లో శ్రేష్ఠుడు. అటువంటి శ్రీరామచంద్రుడు ఒకవేళ యస్య అనుమతే గతః ఎవరి అనుమతి వల్ల ఆయన వెళ్ళిపోవలసి వచ్చిందో అటువంటి వాడికి ఎటువంటి గతి పడుతుందో తెలుసా అమ్మా? రామచంద్రమూర్తి వెళ్ళిపోవడానికి అన్యాయంగా అడవులు పాలైపోవడానికి ఎవరు కారణమవుతారో అటువంటి వాడు ఎటువంటి పాపాన్ని మూటగట్టుకుంటాడో తెలుసా? వాడి తస్య బుద్ధిః కదాచన ఎప్పుడూ కృతా మా భూత్ నిశ్చయాత్మకమైన బుద్ధిగా, శాస్త్రానుగా బుద్ధి శాస్త్రాన్ని అనువర్తించే ధర్మాన్ని ఆచరించే బుద్ధిగా ఉండదుగాక. ఒకవేళ ఎవడైనా సరే రాముడు అడవి పాలైపోవాలి, రాముడు వెళ్ళిపోవాలి అని ఆయన్ని వెళ్ళగొట్టుకుంటే అటువంటి వాడి బుద్ధి ధర్మాన్ని, శాస్త్రాన్ని అనువర్తించే బుద్ధి కాదమ్మా. పాపిష్టి బుద్ధి వాడిది. నాకటువంటి పాపిష్టి బుద్ధి లేదమ్మా. నేను శాస్త్రానుసారంగా ప్రవర్తిస్తాను. ధర్మాన్ని ఆచరిస్తాను. నాది కృతనిశ్చయంతో ఉన్న బుద్ధి అమ్మా అని ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. ప్రేష్యం పాపీయసాం యాతు సూర్యంచ ప్రతి మేహతు హంతు పాదేన గాం సుప్తాం యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు పెద్దవాడు అన్నయ్య రామచంద్రుడు యస్య అనుమతే గతః ఎవరి ప్రోద్బలం వల్ల ఎవరి కారణంగా వెళ్ళిపోవలసి వచ్చిందో ఆ విధంగా ఆయన వెళ్ళిపోవడానికి కారణమైన వాడి పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా అమ్మ? వాడు ఎటువంటి పాపాలు మూటగట్టుకుంటాడంటే పాపీయసాం ప్రేష్యం యాతు. పాపిష్టి వాళ్ళు చెప్పే పాపపు కర్మలు చేయడానికి వాడి బతుకు ఇంకా చివరిదాకా అట్లా ఉంటుంది. వాడు పుణ్యాత్ములతో ఉండేందుకు ఇంకా వాడికి అటువంటి స్థితి ఉండదు. పాపిష్టి వాళ్ళలోనే పడి ఉంటాడు వాడు. లేదా సూర్యంచ ప్రతి మేహతు సూర్యుడికి అభిముఖంగా ఎదురుగా నిలబడి మలమూత్ర విసర్జన చేసేవాడికి ఎటువంటి పాపం కలుగుతుందో అటువంటి పాపము రాముణ్ణి వెళ్ళగొట్టుకున్న వాళ్ళకు కలుగుతుందమ్మా. నాకు అటువంటి పాపం లేదు. ఒకవేళ నాలో అటువంటి పాపం ఉన్నదంటే, రాముణ్ణి నేనే వెళ్ళగొట్టుకున్నానంటే నాకు ఇటువంటి పాపము సూర్యుడికి ఎదురుగా నిలబడి మలమూత్ర విసర్జన చేసిన వాళ్ళకి ఎటువంటి పాపం కలుగుతుందో అటువంటి పాపం నాకు కలుగ్గాక. కానీ నాలో అటువంటి పాపం లేదమ్మా. నేను కోరుకోలేదు రాముడు వెళ్ళిపోవాలని. అట్లానే సుప్తాం గాం పాదేన హంతుం. నిద్రపోతున్న ఆవును కాలుతో తన్నితే ఎటువంటి పాపం వస్తుందో అటువంటి పాపం కలుగుతుందమ్మా రాముణ్ణి వెళ్ళగొట్టుకున్న వాళ్లకు. నాకటువంటి పాపం లేదు. ఒకవేళ నేను నిజంగా రాముడు వెళ్ళిపోవాలని కోరుకునుంటే నాకటువంటి పాపం కలిగేది. కానీ నేను కోరుకోలేదు తల్లి. కారయిత్వా మహత్కర్మ భర్త భృత్యమనర్థకం అధర్మః యః అస్య సహ అస్య అస్తు యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు పెద్దవాడు శ్రీరామచంద్రుడు యస్య అనుమతే గతః ఎవరి కారణంగా వెళ్ళిపోవలసి వచ్చిందో అటువంటి వాడి స్థితి ఎట్లా ఉంటుందో తెలుసా అమ్మా? రాముణ్ణి పోగొట్టుకున్నవాడు ఒకవేళ భర్త యజమాని తన భృత్యులకు తను భృతినిచ్చి జీతాన్ని భత్యాన్నిచ్చి పోషించవలసిన భృత్యులు ఎవరున్నారో తన దగ్గర పనిచేసే సేవకులు వాళ్లకు ఒక మహత్ కార్యాన్ని అప్పజెప్పి ఒక పెద్ద పని ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ అప్పజెప్పి
వాళ్ళు ఆ పని చేస్తే వాళ్ళ చేత ఆ పని కారయిత్వా చేయించి, దానికి ఏమి ప్రతిఫలాన్ని ఇవ్వలేదనుకో, అనర్థకంగా, నిరర్థకంగా, వ్యర్థంగా వాళ్ళతోటి ఊరికేనే డబ్బులివ్వకుండా, ప్రత్యుపకారం లేకుండా సేవ చేయించుకుంటే, ఆ చేయించుకున్న వాడికి అటువంటి యజమానికి ఎటువంటి అధర్మము అధర్మః అస్య వాడికి ఎటువంటి అధర్మం కలుగుతుందో, ఎటువంటి పాపమొస్తుందో, తన దగ్గర పనిచేసే వాళ్ళ చేత పని చేయించుకుని జీతం ఇవ్వకపోతే, అటువంటి ప్రభువుకు, యజమానికి ఎటువంటి అధర్మం కలుగుతుందో, పాపమొస్తుందో, సహా అస్తు అస్య వాడికి కూడా రాముణ్ణి వెళ్ళగొట్టుకున్న వాడికి అటువంటి పాపం కలుగుతుందమ్మా. పరిపాలయమానస్య రాజ్ఞః భూతాని పుత్రవత్ తతః తద్దృహ్యతాం పాపం యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు రామచంద్రుడు యస్య అనుమతే గతః ఎవరి మాట ప్రకారం వెళ్ళిపోవలసి వచ్చిందో, అటువంటి వాళ్ళకి ఎటువంటి పాపమొస్తుందో తెలుసా అమ్మా? భూతాని ప్రజలను పుత్రవత్ కన్నబిడ్డల్లాగా పరిపాలయమానస్య పాలిస్తూ ఉన్న రాజ్ఞః రాజుకు యస్య ఎవడైతే తతః తద్దృహ్యతాం పాపం అటువంటి రాజుకెవరైనా ద్రోహం చేస్తే, ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలిస్తున్న రాజుకెవరైనా ద్రోహం చేస్తే, అటువంటి దుర్మార్గులకు ఎటువంటి పాపం కలుగుతుందో, అటువంటి పాపము రాముణ్ణి వెళ్ళగొట్టిన వాళ్ళకి కలుగుతుందమ్మా అని చెప్తున్నాడు. ఈ పాపాలన్నీ ఈయనిక్కడి నుంచి చెప్తూ ఉన్న 30 శ్లోకాల్లో చెప్తున్న పాపాలన్నీ ఎవరికి కలుగుతాయి? కైకేయికి కలుగుతాయి. మనమందరికి కలుగుతాయి. ఎవరెవరైతే ఇందులో భాగస్వాములో రాముడు వెళ్ళిపోవడానికి కారణమై ఉన్నారో, వాళ్ళందరూ ఎయిడింగ్, అబెట్టింగ్ చేశారు అకంప్లీసెస్ అని వాళ్ళందరికీ ఆ పాపంలో భాగం కలుగుతుంది. అందరికీ ఈ పాపాలు వచ్చి తగులుకుంటాయి. అంతవరకు చెప్పుకున్నాం గాబట్టి ఆధ్యాత్మికంగా గూడా ఒక మాట చెప్పుకుందాము. రాముణ్ణి మనసులో నుంచి ఎవరు పోగొట్టుకుంటారో, కాముణ్ణి కోరికలని, కోపాలని, తాపాలని, మోహాలని పెట్టుకుని మనసు నిండా, బుద్ధి నిండా రాముణ్ణి ఎవరెవరు దూరం చేసుకుంటారో వాళ్ళందరికీ ఈ పాపాలన్నీ చుట్టుకుని ఉన్నాయి. వాళ్ళు బాగుపడరు అని మనం ఆధ్యాత్మికంగా కూడా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. రాముడున్నాడంటే కాముడుండడు. కాముణ్ణి మనసులో పెట్టుకున్నామంటే రాముణ్ణి వెళ్ళగొట్టుకుంటాం. ఆ విషయం మాత్రం మర్చిపోరాదు. కోపాలుండొద్దు, కోరికలుండొద్దు, భేద బుద్ధులుండొద్దు. పక్కన వాళ్ళని హింసించరాదు. అకృతజ్ఞత, కృతజ్ఞత లేకపోవడం ఉండరాదు. మర్యాద, మట్టసము, మర్యాద మన్నన పాటించాలి. సత్యము, ధర్మము అనువర్తించాలి. ఇవి చెయ్యకుండా ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ ఇక్కడ మన భరతుడు చెప్తున్న పాపాలన్నీ తగులుకొనే ఉన్నాయన్న విషయాన్ని మాత్రం మర్చిపోరాదు. ఒకవేళ అది అర్థమయ్యిందంటే, మళ్ళీ ఎంత ప్రయత్నమైనా చేసి ఆ రాముడిని తెచ్చి మళ్ళీ గుండెలో కూర్చోబెట్టుకోవాలి. కామాన్ని, కోరికల్ని, కోపాల్ని, మోహాలన్నిటిని తొలగించుకోవాలి. అప్పుడే ఈ పాపాలు తొలగుతాయి. లేకపోతే ఇవి చుట్టుకొనుంటాయి. జన్మల పరంపరలుంటాయి. ఊర్ధ్వగతులుండవు. అధోగతులే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత శ్రద్ధగా ఆలోచించుకోవలసిన సెక్షన్ ఇది మనకు రామాయణంలో. బలిషడ్భాగముద్ధృత్య నృపస్య అరక్షతః ప్రజాః అధర్మః యః అస్య సః అస్య అస్తు యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు పెద్దవాడు రామచంద్రుడు మహాజ్ఞాని. ఆయన యస్య అనుమతే గతః ఎవరి వల్ల వెళ్ళిపోవలసి వస్తుందో, ఎవరు రాముణ్ణి పోగొట్టుకుంటారో అటువంటి వాళ్ళ స్థితి ఏంటో తెలుసా అమ్మా? ఏ రాజైతే బలిషడ్భాగముద్ధృత్య ప్రజలు సంపాదించుకున్న వాటిలో 6వ వంతు రాజుకు కప్పంగా కట్టవలసి ఉంటుంది. పన్నుగా చెల్లించవలసి ఉంటుంది. ఆ విధంగా ప్రజల నుంచి
వాళ్ళు సంపాదించుకున్న ధనంలో ఆరో వంతు రాజు పుచ్చుకుని ఉద్ధృత్యా కూడా ప్రజాః రక్షతః ప్రజలను రక్షించకపోతే అటువంటి నృపస్య రాజుకు అధర్మః ఎటువంటి అధర్మం కలుగుతుందో సహ అస్య అస్తు అటువంటి పాపమే రాముణ్ణి పోగొట్టుకున్న వాళ్ళకి కలుగుతుందమ్మా. సంసృత్య చ తపస్విభ్యః సత్రే వై యజ్ఞదక్షిణాం తాం విప్రలభతాం పాపం యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు రామచంద్రుడు ఆయన్ని ఎవరైతే పోగొట్టుకుంటారో అటువంటి వాళ్ళకి కలిగే పాపం ఎటువంటిదంటే సత్రే సత్రయాగం చేసుకుంటూ ఉన్న తపస్విభ్యః తాపసికులకు మునులకు యజ్ఞ దక్షిణను ఇస్తాను. నువ్వు ఈ యజ్ఞం చేసుకుంటున్నందుకు నీకు దక్షిణలు ఇస్తాను అని ఎవరైనా సంసృత్యా మాట ఇచ్చి కానీ ఆ మాటను విప్రలపతాం అబ్బెబే నేనెప్పుడు ఆ మాట అనలేదే అని మాట మార్చి అబద్ధం చెప్పేవాడెవడుంటాడో అటువంటి వాడికి ఎటువంటి పాపం కలుగుతుందో అదే పాపము రాముణ్ణి పోగొట్టుకున్న వాళ్ళకి కలుగుతుందమ్మా. హస్తి అశ్వరథ సంబాధే యుద్ధే జనసమాకులే మా స్మ కార్షీత్ సతాం ధర్మం యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు శ్రీరామచంద్రుడు ఎవరి వల్ల వెళ్ళిపోవలసి వచ్చిందో ఆ విధంగా పోగొట్టుకున్న వాళ్ళకి కలిగే పాపం ఎటువంటిదంటే హస్తి ఏనుగులు, అశ్వాలు, గుర్రాలు, రథాలు, జనము పదాతి దళంతో చతురంగ బలాలతో సంబాధము ఆకులము కిటకిటలాడుతూ ఉన్న యుద్ధంలో ఎవ్వడైతే ధర్మాన్ని వదిలిపెట్టి యుద్ధం చేస్తూ ఉంటాడో, పోరాడుతూ ఉంటాడో వాడికి ఎటువంటి పాపం కలుగుతుందో అటువంటి యుద్ధంలో అందరూ కలిసి చేసుకుంటున్న ధర్మయుద్ధంలో సతాం ధర్మం సత్పురుషులు యుద్ధ ధర్మం తెలిసిన వాళ్ళు ఆచరించే ధర్మమేమున్నదో అది మా స్మ కార్షీత్ వీడికి కలగదు. వీడు అధార్మికమైన యుద్ధం చేస్తాడు. రాముణ్ణి పోగొట్టుకున్నవాడు కాముడితో కలిసి ఉంటాడు. కోరికలతో ఉన్నవాడు అధర్మంతో ఉంటాడు. రాముడుంటేనే ధర్మము. రాముడు విగ్రహవాన్ ధర్మః. రాముడు లేకపోతే అధర్మమే ఉంటుంది. అధార్మికంగా యుద్ధం చేస్తున్న వాడికి ఎటువంటి పాపం కలుగుతుందో అటువంటి పాపము రాముణ్ణి పోగొట్టుకున్న వాళ్ళకి ఆటోమేటిక్‌గా కలుగుతుంది. రాముడు లేకపోతే ధర్మం ఉండదు. ఉపదిష్టం సుసూక్ష్మార్థం శాస్త్రం యత్నేన ధీమతా సహ నాశయతు దుష్టాత్మ యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు శ్రీరామచంద్రుడు ఎవరి వల్ల వెళ్ళిపోవలసి వస్తుందో అటువంటి వాడికి కలిగే పాపం ఎటువంటిదంటే ధీమత జ్ఞాని అయిన వాడి చేత గురువుగారి దగ్గర ప్రయత్నం మీద ఏ సుసూక్ష్మార్థాలతో కూడి ఉన్న శాస్త్రాన్ని వీడు ఉపదేశంగా పుచ్చుకున్నాడో అవన్నీ పోగొట్టుకుంటాడు. ఆ దుష్టాత్ముడు దుర్మార్గుడు కామాత్ముడు రాముణ్ణి పోగొట్టుకున్నవాడు వాడు నేర్చుకున్న జ్ఞానం కూడా వాడు నేర్చుకున్న శాస్త్ర జ్ఞానాన్ని కూడా పోగొట్టుకుంటాడు. సహ నాశయతు వాడు నశింపచేసుకుంటాడు. ఆ శాస్త్రం వాడిని నాశనం చేస్తుంది. వాడు అట్లా చెడిపోతాడమ్మా. మా చ తం వ్యూఢ బాహ్వంసం చంద్రార్క సమతేజసం ద్రాక్షీత్ రాజ్య సమాసీనం యస్య ఆర్యః అనుమతే గతః. మన ఆర్యుడు శ్రీరామచంద్రమూర్తి ఎవరి మాట పైన వెళ్ళిపోవలసి వస్తుందో, ఎవరి ఆలోచన వల్ల ఆయన వెళ్ళిపోయాడో, ఎవరు రాముణ్ణి పోగొట్టుకున్నారో, ఆ రాముడు ఎటువంటి వాడు? వ్యూఢ బాహువు విశాలమైన బాహువులు, అంశము, భుజములు కలిగినవాడు. చంద్రార్క సమతేజసం చంద్రుడు, సూర్యుడి వంటి సమానమైన తేజస్సు కలిగినవాడు. అటువంటి వాణ్ణి
రాజ్యస్థం రాజ్యానికి పట్టాభిషేకం చేయించుకుని, ఆసీనం సింహాసనం పైన కూర్చున్నవాడిగా ఆయనను మా ద్రాక్షిత్ ఇంక చూడలేరు వాళ్ళు. ఇంక చూడలేరు వాళ్ళు. రాముడిని పోగొట్టుకున్న వాళ్ళు ఆయన, శ్రీరామచంద్రమూర్తిని పోగొట్టుకున్న వాళ్ళు, రామచంద్రమూర్తి గుండెలో ఆసనం వేసుకుని, నా శరీరము అన్న ఈ రాజ్యాన్ని పాలిస్తూ ఉండగా చూడడం అన్నది ఎక్కడుంటుంది? అసలాయనని మనసే ఉండదు ఆయన మీద వీళ్ళకి. రాముడిని పోగొట్టుకున్న వాళ్ళు రాముడి గురించి ఎక్కడ ఆలోచిస్తారు? కోరికల మీదే ఉంటుంది వీళ్ళకి. రాముడిని విశాలమైన బాహువులతో, గుండ్రంగా, నున్నగా వంపు తిరిగి ఉన్న అంశభాగంతో, ఆయాతమైన వక్షస్థలంతో, వంపు తిరిగిన కనుబొమలతో, పద్మపత్రాల్లాంటి కన్నులతో, చిరునవ్వులతో, ప్రసన్నంగా ఉన్న నా రామచంద్రమూర్తి గుండెలో ఆసనం వేసుకుని కూర్చోవాలి. ఆ రాజ్యాన్ని ఆయన రామచంద్రమూర్తి రాజ్యాన్ని పాలించాలి. రామరాజ్యం కావాలి అంటే, కాముణ్ణి పట్టుకొని తిరిగిన వాళ్ళు, కోరికల వెంట పడి తిరుగుతున్న వాళ్ళు ఏమి చూడగలరు అట్లాంటి రాజ్యాన్ని? ఇటువంటి వాళ్ళెవ్వరూ రామరాజ్యాన్ని చూడలేరు. పాయసం కృసరన్ ఛాగం వృధా సహ అస్నాతు నిర్ఘృణః గురూంశ్చాపి అవజానాతు యస్య ఆర్యః అనుమతే గతః. మన ఆర్యుడు శ్రీరామచంద్రమూర్తి ఎవరి వల్ల వెళ్ళిపోవలసి వచ్చిందో, ఎవరు పోగొట్టుకుంటారో, అటువంటి వాడు నిర్ఘృణః దయలేనివాడు. వాడి మీద వాడికి దయ లేదు. ఇంకెవ్వరి గురించి వాడికి ఆలోచన లేదు. అటువంటి వాడు సహా వృధాగా, వ్యర్థంగా ఇంకొకళ్ళకి పెట్టడం అన్నది లేకుండా వీడి కడుపుకే వీడు అస్నాతు తింటాడమ్మా. ఎవడైతే పాయసాన్ని వండుకుని, కృసరాన్ని, పొంగలిని, పులగాన్ని తయారు చేసుకుని, ఛాగం మేక మాంసాన్ని తెచ్చుకుని వండుకుని, ఆ రకమైన మృష్టాన్నాన్ని, చక్కటి గొప్ప భోజనాన్ని వాడు తయారు చేసుకుని, వ్యర్థంగా ఎవ్వరికీ పెట్టకుండా వాడి కడుపుకి వాడు తినేవాడికి ఎటువంటి పాపం కలుగుతుందో, అటువంటి పాపము రాముణ్ణి పోగొట్టుకున్న వాడికి కలుగుతుంది. గురూంశ్చాపి అవజానాతు. గురువులను అవమానిస్తే కలిగే పాపం ఎటువంటిదో అటువంటి పాపము రాముణ్ణి పోగొట్టుకున్న వాళ్ళకి కలుగుతుంది. రాముణ్ణి పోగొట్టుకున్న వాడు ఇంకేం చేస్తాడు? గురువులను, పెద్దలను అవమానిస్తూ తిరుగుతాడు. ఎందుకంటే ధర్మం ఉండదప్పుడు. ఇవన్నీ అధార్మికమైన పనుల గురించి చెప్తున్నారు భరతులు వారు. వాడు వండుకుంటాడు, వాడే మింగుతాడు, ఇంకెవరికీ పెట్టడు. అట్లాంటి వాళ్ళందరూ తయారవుతారమ్మా రాముణ్ణి పోగొట్టుకుంటే. గాశ్చ స్పృశతు పాదేన గురూన్ పరివదేత్ స్వయం మిత్రే దృహ్యేత సహ అత్యంతం యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు శ్రీరామచంద్రుడు ఎవరి వల్ల వెళ్ళిపోవలసి వస్తుందో, ఎవరు పోగొట్టుకుంటారో, అటువంటి వాడికి ఎటువంటి పరిస్థితి కలుగుతుందంటే, వాడు పాదేన కాలుతో గాశ్చ స్పృశతు కాలుతో ఆవుని తన్నుతాడు వాడు. అటువంటి అధార్మికమైన కర్మలు చేస్తాడు. అటువంటి పాపాన్ని మూటగట్టుకుంటాడు. గురూన్ పరివదేత్ స్వయంగా తన గురువునే తిడతాడు. గురువుని దూషిస్తే కలిగే పాపము కలుగుతుందన్న ఆలోచన గూడా ఆ అధర్ముడికి తెలియదు. వాడు అత్యంతం మిత్రే దృహ్యత. మిత్రులను గూడా బాగా ద్రోహం చేస్తాడు. వాడిని నమ్మిన వాడి సొంత స్నేహితులను, సన్నిహితులను గూడా ముంచుతాడు. ఎందుకంటే రామచంద్రమూర్తి లేకపోతే ధర్మం ఉండదు. ఆయన ఎక్కడ ఉండరో అక్కడ ధర్మం ఉండదు. అధర్మమే తాండవిస్తుంటుంది. అధర్మం వల్ల కలిగే పాపాలే చుట్టుకుంటాయి ఇంక వాళ్ళను. విశ్వాసాత్ కథితం కించిత్ పరివాదం మిథ క్వచిత్ వివృణోత్తు సహ దుష్టాత్మ యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు శ్రీరామచంద్రమూర్తి ఎవరికి దూరమైపోతారో, ఎవరు ఆయన్ని పోగొట్టుకుంటారో, అటువంటి వాడు ఎటువంటి అధార్మికమైన కర్మలు చేస్తాడు, పాపాన్ని కట్టుకుంటాడంటే, విశ్వాసాత్ నమ్మకంతో
మితహ ఎవరూ లేకుండా ఉన్నప్పుడు, అన్యోన్యంగా, ఏకాంతంగా ఉన్నప్పుడు, కించిత్ ఏమైనా కొంచెము, క్వచిత్ ఎక్కడో దగ్గర ఏదైనా పరివాదం కథితం ఇంకెవరి గురించైనా ఏమైనా చెప్తే, అవన్నీ విని వీడు సహ దుష్టాత్మ ఈ దుర్మార్గుడు వివృణోతు మిగిలిన వాళ్ళందరికి అదే పనిగా జెప్తాడు. అప్పుడు వాడు నాకేం జెప్పాడో దెలుసా? అని. ఏకాంతంగా నమ్మకం మీద ఎవరైనా ఏదైనా మాటో, మంచో, చెడో చెప్తే, అవి అక్కడికి విని ఊరుకోకుండా అందరికీ చెప్తాడు వాడు. ఆ రకంగా చెప్పిన వాళ్ళకు ఎటువంటి పాపం కలుగుతుందో, అటువంటి అధర్మం చేసిన వాళ్ళు ఎటువంటి పాపాన్ని పొందుతారో, అటువంటి పాపము రాముడిని పోగొట్టుకున్న వాళ్ళు కూడా తెచ్చు నెత్తి మీద పెట్టుకుంటారమ్మా. అకర్తా హి అకృతజ్ఞః చ త్యక్తాత్మా నిరపత్రపః లోకే భవతు విద్విష్టః యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు శ్రీరామచంద్రమూర్తి ఎవరి వల్ల వెళ్ళిపోవలసి వస్తుందో, అటువంటి వాడు అకర్త. ఇంక వాడి బతుకంతా ఇట్లానే ఉంటుంది. అధార్మికంగానే బ్రతుకుతాడు వాడు. వాడు ఎవరైనా వాడికి ఉపకారం చేసినా, అపకారం చేసినా వాడు మాత్రం ఎవ్వరికీ ఏమీ ఉపకారం చెయ్యడు. ఎవ్వడికి ఉపకారం చెయ్యడు. ఎవ్వడికి ప్రత్యుపకారం చెయ్యడు వాడు. ఆ రకంగా బ్రతుకుతూ ఉంటాడు వాడు. అకృతజ్ఞః చ కృతజ్ఞత కూడా ఉండదు వాడికి. త్యక్తాత్మ వాడిని వాడు ఆత్మద్రోహం చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు. వాడి కడుపుకు వాడు తింటాడు. పక్కన వాళ్ళకి పెట్టడు. ఎవరైనా వాడి కోసం ఏమైనా చేస్తే, చేశావే అనడు. ఇంకెవ్వరికీ వాడు ఏ రకమైన ఉపకారం చెయ్యడు. ఎందుకురా అట్లా ఉంటావు అంటే, వాడు చాలా జస్టిఫికేషన్స్ చూపిస్తాడు. ఎందుకు అంటే ఆత్మద్రోహం చేసుకుంటాడు వాడు. త్యక్తాత్ముడు వాడు. వాడి ఆత్మను వాడు వదిలిపెట్టుకున్నాడు. వాడిని వాడు మోసం చేసుకుంటాడు. పక్కన వాళ్ళని మోసం చేస్తున్నాను, నేను బాగుపడుతున్నాను అనుకుంటాడు. కాదు. వాడినే వాడు నశింపచేసుకుంటూ, చెడగొట్టుకుంటూ ఉంటాడు వాడు. నిరపత్రపః ఎందుకట్లా చేస్తాడంటే సిగ్గులేనివాడు. అధర్మంతో ఉన్నవాళ్ళు సిగ్గును గూడా వదిలిపెట్టవలసి ఉంటుంది. వాళ్ళు సిగ్గు లేకుండా ప్రవర్తిస్తుంటారు. లోకే విద్విష్టః భవతు. లోకంలో అందరి చేత ద్వేషింపబడుతూ, దూషింపబడుతూ బ్రతుకుతారు. వాడట్లా బతుకుతాడమ్మా. రాముడిని పోగొట్టుకున్నవాడు అందరూ ఛీ అంటుంటే, చీదరిస్తుంటే బ్రతకవలసి వస్తుంది. సిగ్గు లేకుండా, వాడిని గూడా వాడు మోసం జేసుకుంటూ, కృతజ్ఞత అన్నది లేకుండా, ఎవ్వరికి ఏ ఉపకారం చేయకుండా, అట్లా వ్యర్థంగా బ్రతుకుతాడు వాడు ఉన్నంత కాలము. రాముణ్ణి పోగొట్టుకుని ఉన్నంత కాలము. పుత్రైః దారైః చ భృత్యైః చ స్వగృహే పరివారితః సహ ఏకః మృష్టమస్నాతు యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు శ్రీరామచంద్ర ప్రభువు యస్య అనుమతే గతః ఎవరి వల్ల వెళ్ళిపోవలసి వస్తుందో, అటువంటి వాడేం జేస్తాడంటే, వాడి స్వగృహంలో, వాడింట్లో, వాడి చుట్టూ పుత్రైః దారైః భృత్యైః వాడి పిల్లలు, భార్య, వాడి దగ్గర పనిచేస్తున్న వాళ్ళు, వాడి మీద ఆధారపడి ఉన్నవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వాడి చుట్టూ పరివారితః ఉన్నా గూడా, మనవాడు సిగ్గు తప్పినవాడు, నిరపత్రపః, త్యక్తాత్మ, అకృతజ్ఞః, అకర్త ఏం జేస్తాడు, లోకే విద్వేష్టుడు వాడు, మృష్టాన్నాన్ని పెట్టుకుని సహ ఏకః వాడొక్కడే అస్నాతు తింటాడు. అందరూ అక్కడే ఉంటారు. భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరూ ఉంటే కూడా వీడొక్కడే కూర్చొని వండుకొని వీడే తింటుంటాడు. అంత సిగ్గు తప్పిన జీవితాలతో ఉంటారమ్మా రాముడిని పోగొట్టుకున్న వాళ్ళు. ధర్మాన్ని పోగొట్టుకుని అధార్మికంగా, అసురులుగా, అసువులలో రమించే వాళ్ళుగా, ఇంద్రియ లోలత్వంతో బ్రతుకుతారు. వాళ్ళది ఒక బ్రతికేనా అమ్మా? నేనట్లా బ్రతుకుతానని నువ్వనుకున్నావా? యాక్చువల్‌గా నేను చూసానిట్లా. ఇంటికి భోజనానికి పిలిచి, అక్కడ వండుకున్నవేమైనా ఉంటే దాన్ని తినుకుంటూ తిరుగుతూ, "నాకు ఆకలేస్తుంది నేను తింటున్నాను. మీరు గూడా అక్కడున్నయి తినండి" అని చెప్తున్న వాళ్ళని నేను చూసాను. ఆ రకంగా ఇంటికి పిలిచే పెద్దవాళ్ళు, పిల్లవాళ్ళు వచ్చిన బంధువులు, స్నేహితులు అందరూ వస్తూ ఉంటేనే నువ్వు తినుకుంటూ కూర్చుంటే, వచ్చిన వాళ్ళకి ఏం తినాలని అనిపిస్తుంది? అదెంత మహా పాపము.
అటువంటివి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి యాక్చువల్‌గా ఇక్కడ భరతుడు చెప్పాడని గాదు. రాముడు మనసులో లేడు అంటే, కోరికలతో ఉన్నవాళ్ళు, అసువులలో రమిస్తున్న వాళ్ళు ఎట్లాంటి పనులైనా చేస్తారు. ప్రతి దానికి జస్టిఫికేషన్స్ చెప్తారు. ఏదో ఒకటి చెప్తారు. మరి మందులేసుకోవాలి, నాకు తలకాయ నొప్పి పుడుతుంది, నాకు ఆరోగ్యం బాలేదు, ఆకలేస్తుంది, అందుకని తింటున్నాను అని ఏవైనా చెప్తారు. ఆరోగ్యం నిజంగా బాలేనప్పుడో, అత్యవసరం ఉన్నప్పుడో, మిగిలిన వాళ్ళకన్నా ముందు తింటే ఇంట్లో వాళ్ళు గూడా ఏమనరు. వచ్చిన వాళ్ళు గూడా ఏమనుకోరు. కానీ నీ పద్ధతే అట్లా ఉన్నదంటే, నీ సంగతి నువ్వు ముందు చూసుకుంటావు. మిగిలిన వాళ్ళ తర్వాత సంగతి తర్వాత చూసినప్పుడు చూద్దామనుకుంటే, అది మహాపాపము. అవన్నీ ఎందుకు చేస్తారు? మనసులో రాముడిని వెళ్ళగొట్టుకున్న వాళ్ళు. ఇటువంటి వాళ్ళు భరతుడు చెప్తున్న వాళ్ళు ఎక్కడ పడితే అక్కడుంటారు. ఒకవేళ నేనే అయి ఉన్నానంటే రాముడిని పోగొట్టుకున్నానని అర్థం చేసుకొని మళ్ళీ తెచ్చి కూర్చోబెట్టుకోవాలి సింహాసనం వేసి, రాజ్యానికి నా జీవితమన్నా సామ్రాజ్యానికి ఆయన్ని రాజుగా కూర్చోబెడితే అప్పుడు ధర్మం నిలబడి ఉంటుంది. అప్పుడు పాపాలు తొలగుతాయి. అప్పుడు పుణ్యాలు కలుగుతాయి. అప్పుడు ఊర్ధ్వగతులు. అప్రాప్య సదృశాన్ దారాన్ అనపత్యః ప్రమీయతాం అనవాప్య క్రియాం ధర్మ్యాం యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు రామచంద్రమూర్తి ఎవరి వల్ల వెళ్ళిపోయాడో, ఎవరి దుర్మార్గం వల్ల, అధర్మం వల్ల, ఎవరి కోరికల వల్ల ఆయన మనసులో లేకుండా వెళ్ళిపోయాడో, ఆ రాజ్యంలో లేకుండా వెళ్ళగొట్టబడ్డాడో, అటువంటి వాడి జీవితం ఎట్లా ఉంటుందంటే, సదృశాన్ దారాన్ తనకు తగిన భార్యను అప్రాప్య పొందక, అనపత్యః బిడ్డలు కూడా కలగక, ధర్మ్యాం క్రియాం అనవాప్య ధార్మికమైన కర్మలు ఏవి చెయ్యనే చెయ్యకుండా ప్రమీయతాం చనిపోవలసి వస్తుంది. మా ఆత్మనః సంతతిం ద్రాక్షీత్ స్వేషు దారేషు దుఃఖితః ఆయుః సమగ్రమప్రాప్య యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు శ్రీరామచంద్రమూర్తి ఎవరి వల్ల వెళ్ళిపోవలసి వస్తుందో, ఎవరాయన్ని పోగొట్టుకుంటారో, అటువంటి వాడు ఆయుః సమగ్రమప్రాప్య వాడు చివరిదాకా బ్రతికుంటాడని గూడా నమ్మకం లేదు. అర్ధాయుష్షుతోటే పోవలసి వస్తుంది. ఎప్పుడు ఉన్నంత వరకు దుఃఖిస్తూనే ఉంటాడు. రజోతమో గుణాలతో ఉన్నవాడు, కోరికలతో, కోపాలతో ఉన్నవాడు, దుఃఖాలతో కాకపోతే సంతోషంగా ఎక్కడుంటాడు వాడు? శాంతిగా ఎక్కడుంటాడు? వాడు స్వేషు దారేషు ఆత్మనః సంతతిం న ద్రాక్షీత్. తన భార్య యందు తన సంతానాన్ని కూడా చూసుకునేందుకు వాడు బ్రతికుండడు. అర్ధాయుష్షుతో అర్ధాంతరంగా పోతాడు. అంత పాపాలు చేసిన వాడు చివరిదాకా సంపూర్ణాయుష్షుతో ఎందుకు సంతోషంగా భార్య పిల్లలతో ఉంటాడు? మధ్యలోనే పోతాడు. ఒకవేళ నేను రామచంద్రమూర్తిని పోగొట్టుకునుంటే, ఆయన్ని వెళ్ళగొట్టి ఉంటే, నాకు గూడా ఇటువంటి గతే పడుతుందమ్మా. అర్ధాయుష్షుతో చచ్చిపోతాను. భార్య, పిల్లలు లేకుండా, వాళ్ళని చూడకుండా, కానకుండా. అటువంటి అన్యాయం, అటువంటి పాపం నేను చేశాననుకుంటున్నావా అమ్మా? రామచంద్రమూర్తి వెళ్ళిపోవడానికి నేను కారణం కాదు, నాకు తెలియదు. రాజః స్త్రీ బాలవృద్ధానాం వధే యత్ పాపముచ్యతే భృత్యత్యాగే చ యత్ పాపం తత్ పాపం ప్రతిపద్యతాం. రామచంద్రమూర్తిని పోగొట్టుకున్నవాడు ఎటువంటి పాపాలు తెచ్చుకుంటాడంటే, రాజునో, స్త్రీనో, బాలలనో, వృద్ధులనో వధిస్తే యత్ పాపం ఎటువంటి పాపము కలుగుతుందని ఉచ్యతే చెప్తారో, అట్లానే భృత్యత్యాగే తన మీద ఆధారపడి ఉన్న వాళ్ళను, తను పోషించవలసిన వాళ్ళను, చిన్నవాళ్ళను, పెద్దవాళ్ళను త్యాగం చేస్తే, వదిలిపెట్టేస్తే, తను చూసుకోవలసిన తల్లినో, తండ్రినో, భార్యనో, పిల్లలనో, భర్తనో, అత్తనో, మామనో, పెద్దలనెవరినైనా, చిన్నవాళ్ళనైనా తన మీద ఆధారపడ్డ వాళ్ళని, తను పోషించవలసిన వాళ్ళను తను వదిలిపెడితే,
యత్పాపం ఎటువంటి పాపము కలుగుతుందో, అటువంటి పాపము వాడు ప్రతిపద్యతాం పొందుతాడమ్మా. లాక్షయా మధుమాంసేన లోహేన చ విషేణ చ సదైవ బిభ్రూయాత్ భృత్యాన్ యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు శ్రీరామచంద్రమూర్తి ఒకవేళ ఎవరి మాట ప్రకారమైనా వెళ్ళిపోవలసి వస్తే, ఎవరి ఆలోచన ప్రకారమైతే వెళ్ళిపోవలసి వచ్చిందో అటువంటి వాడు సదైవ ఎల్లప్పుడూ లక్కనో, మధువులనో, మాంసాలనో, లోహాలనో, విషాలనో అమ్మి వాటి వల్ల వచ్చిన డబ్బులతో భృత్యాన్ తన మీద ఆధారపడ్డ వాళ్ళను బిభ్రూయాత్ భరించవలసిన స్థితి కలుగుతుంది. సాత్వికమైన సత్పురుషులు మెచ్చుకునేటువంటి వస్తువులను విక్రయించి వాటి వల్ల కలిగిన లాభాలతో భార్యాబిడ్డల్ని పోషించడం ఇట్లాంటివుండవమ్మా. వాడు ఏవైతే అమ్మకూడదని చెప్తారో అటువంటి వాటిని లక్క, మధువు, మాంసం, లోహం, విషం గాదు గానీ, ఇప్పుడు మనకేమున్నాయి వద్దు అంటే ఎర్ర గంధపు చెట్లను, జింక చర్మాలను అట్లాంటి వాటిని వద్దు వాటిని అమ్మడానికి వీల్లేదు అంటే బ్లాక్ మార్కెట్స్‌లో అట్లా చట్టానికి వ్యతిరేకమైన వస్తువులను అమ్మి వాటితో వచ్చిన లాభాలతో తన వాళ్ళని పోషించవలసిన పరిస్థితి కలుగుతుంది. స్మగ్లింగ్ చేస్తూ, ఆ స్మగ్లింగ్ చేసిన గూడ్స్ వల్ల వచ్చిన ప్రాఫిట్స్‌తో వాళ్ళని పోషించుకుంటాడు వాడు. అటువంటి పాపిష్టి పనులతో, పాపాలతో వాడు జీవితాన్ని గడపడమే కాక, తన మీద ఆధారపడి ఉన్న వాళ్ళని గూడా అట్లనే పోషిస్తాడు. తర్వాత సంగ్రామే సముపోఢే స్మ శత్రుపక్ష భయంకరే పలాయమానః వద్యేత యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు శ్రీరామచంద్రమూర్తి ఎవరి వల్ల వెళ్ళిపోతాడో, ఆయనను ఎవరు పోగొట్టుకుంటారో అటువంటి వాళ్ళేమవుతారు? సముపోఢే సంగ్రామే యుద్ధము బాగా ఉద్ధతితో నడుస్తూ ఉన్న సమయంలో శత్రుపక్ష భయంకరంగా ఉన్నది. భయంకరమైన శత్రుపక్షం బాగా ధాటిగా ఉన్నది. దాంతో హోరాహోరీ యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో మనవాడు యుద్ధ ధర్మాన్ని గూడా వదిలిపెట్టి యోధుడుగా అక్కడ నిలబడి యుద్ధం చెయ్యక పలాయనం చిత్తగించి పారిపోతూ దొరికిపోయి వధ్యేత చంపబడతాడు. కపాలపాణిః పృథివీం అటతాం చీరసంవృతః భిక్షమాణః యథా ఉన్మత్తః యస్య ఆర్యః అనుమతే గతః. లేదా కపాలపాణిః చిప్పపుచ్చుకుని చీరసంవృతః ఏవో దొరికిన బట్టలు, వస్త్రాలు ఏవో ధరించి ఉన్మత్తః యథా పిచ్చివాడిలాగా పృథివీం అటతాం భూమంతా తిరుగుతూ భిక్షమాణః అడుక్కుంటూ తిరుగుతాడమ్మా. వాడొకవేళ యుద్ధాలు చేస్తే పారిపోతూ పట్టుబడి వాళ్ళ చేతుల్లో చనిపోతాడు. లేదా ఏదో స్మగ్లింగ్ అంతా చేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. లేదా అడుక్కోనైనా తింటాడు. వాడు గౌరవప్రదంగా మాత్రం బ్రతకడమ్మా రాముణ్ణి పోగొట్టుకున్నవాడు. అట్లానే మధ్యే ప్రసక్తః భవతు స్త్రీషు పక్షేషు చ నిత్యశః కామక్రోధాభిభూతః తు యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు శ్రీరామచంద్రమూర్తి యస్య అనుమతే గతః ఎవరి వల్ల వెళ్ళిపోతారో అటువంటి వాడు నిత్యశః ఎల్లప్పుడు మద్యపానం పైన, స్త్రీషు ఆడవాళ్ళ మీద, పక్షేషు పక్షములు అంటే పాచికలు, జూదము ఇటువంటి వ్యసనాలతో, స్త్రీ లౌల్యంతో, మద్యపాన ఆసక్తులతో, ఆ ప్రసక్తులతో వాడు జూదాలాడుతూ
స్త్రీల వెంట పడుతూ, మద్యపానాలు చేస్తూ భవతూ ఉంటాడు. రాముడిని పోగొట్టుకున్న వాడేం జేస్తాడు? ఇటువంటి అధార్మికమైన కర్మలు జేస్తూ తిరుగుతాడు వాడు. పాపాలన్నీ కొని తెచ్చుకుంటుంటాడు. రాముడు లేని వాడేమవుతాడమ్మా? కామంతోటే ఉంటాడు. కోరికలతో, క్రోధాలతో అభిభూతః బాగా నిండి ఉంటాడు. ఎందుకు కాకుండా పోతాడు. ఆత్మనాశం తెచ్చిపెట్టుకుంటాడు. మాస్మధర్మే మనః భూయాత్ అధర్మం సహ నిషేవతాం అపాత్రవర్షీ భవతు యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు శ్రీరామచంద్రమూర్తి ఎవరి వల్ల వెళ్ళిపోవలసి వస్తుందో, ఎక్కడైతే రామచంద్రమూర్తి వెళ్ళిపోతారో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంటుందంటే, వాడి యొక్క మనస్సు ధర్మే మా స్మ భూయాత్. ఇంక వాడి మనసు ధర్మంతో ఉండదు. వాడి మనసులో ధర్మము ఉండదు. వాడికి ఆ ఉద్దేశము ఉండదు. ఏముంటుంది మరి అంటే అధర్మం సహ నిషేవతాం. అధర్మాన్ని సేవిస్తూ ఉంటాడు వాడు. రామచంద్రమూర్తిని పోగొట్టుకుంటే అసలు సాకార రూపము రామచంద్రమూర్తి ధర్మానికి. ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారంట అసలు వదిలిపెట్టి. ఇంకా అధర్మమే తాండవిస్తుంది ఆ రాజ్యమంతా. వాడి మనసంతా అధర్మంతో నిండి ఉంటుంది. వాడు అపాత్రవర్షీ భవతు. అపాత్ర దానాలన్నీ చేస్తూ దానివల్ల కలిగే పాపాన్ని గూడా తెచ్చుకుంటూ ఉంటాడు. సంచితానస్య విత్తాని వివిధాని సహస్రశః దస్యుభిః విప్రలుప్యంతాం యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు శ్రీరామచంద్రమూర్తి వెళ్ళిపోయారంటే, వాడు సంపాదించుకున్నవి గూడా వాడికి దక్కవింక. అస్య సంచితాని వివిధాని సహస్రశః విత్తాని. వాడు సంపాదించుకున్న రకరకాల వేల కొద్దీ ధనాలన్నీ ఉండొచ్చు. వాడెంతో సంపాదించుకోవచ్చు. కానీ అవన్నీ గూడా దస్యుభిః విప్రలుప్యంతాం. దొంగలు దోచుకుంటారు. ఎన్నో రకాల దొంగలుంటారు. నువ్వు సంపాదించుకుంది నీకెందుకు పనికిరాదు. అట్లా ఎట్లా జరుగుతుందంటే గూడా చూద్దాము. రాముడు లేడు మనసులో అంటే కాముడుంటాడు. కోరికలతో ఉన్నవాడేం చేస్తాడు? పొద్దస్తమానం అన్నం తినక, నిద్రపోక, ఆరోగ్యం చూసుకోక ఎంతో ధనాన్ని సంపాదిస్తాడు. ఆ ధనమంతా ఏమైపోతుంది? దొంగల పాలైపోతుంది. ఏ విధంగా? దాయాదులన్నా కొట్టేస్తారు. గవర్నమెంట్ అయినా లాక్కుంటుంది. లేదా నీ పిల్లలకైనా ఇస్తావు. నువ్వైతే తినవు. ఇవన్నీ గాక నీ మనసేంద్రియాలే దొంగల్లాగా నువ్వే సంపాదించుకున్న ధనము నీకే గాకుండా చేస్తాయి. నీ పిల్లలు నీ ఆస్తులన్నీ తీసుకుంటారు. నీ దాయాదులు తీసుకుంటారు. గవర్నమెంట్ తీసుకుంటుంది. దొంగలు కొట్టేస్తారు. భార్య, భర్త లేకుండా చేస్తారు. అన్నో, తమ్ముడో, అక్కో, చెల్లలో, అమ్మో, నాన్నో, అత్తో, మామ అందరూ కొట్టేస్తారంటే పోనీ అది వేరే విషయం. కొంతన్నా అర్థమైతుంది. మన సొంత దేహము మనలో ఉన్న మన ఇంద్రియాలు, మన మనసే దొంగల్లాగా మనం సంపాదించుకున్న వాటిని మనం అనుభవించకుండా ఆపేస్తాయి. శరీరమంతా జబ్బులు పడి ఉంటే, రోగాలతో ఉంటే, మనసెప్పుడు సంపాదించడం మీదే తప్ప, వాటిని ఉపయోగించడం గురించి ఆలోచించకపోతే ఏమైపోతావు? మనసేంద్రియాలన్న దొంగల దగ్గర నుంచి మొదలుపెట్టి, ఇల్లు పిల్లికున వరకు అన్నీ కొట్టేస్తాయి నీ డబ్బులు. సంపాదించుకొని ఏం చేసుకుంటావు నీ తలకాయ? ఎంతో కొంత అవసరమైనంత కొంత ఉంటే చాలు. మిగిలిన సమయమంతా, మిగిలిన మనసంతా, నీ మొత్తం రాజ్యమంతా రామపరం చేసి కూర్చో. నీకసలు బ్రహ్మాండమే దక్కుతుంది. ఉభే సంధ్యే శయానస్య యత్ పాపం పరికల్ప్యతే తచ్చ పాపం భవేత్ తస్య యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు శ్రీరామచంద్రమూర్తి వెళ్ళిపోయారంటే మాత్రము, అటువంటి వాడికి ఎటువంటి పాపం కలుగుతుందంటే, ఉభయ సంధ్యే శయానస్య. ఉభయ సంధ్యా కాలాల్లో నిద్రపోతున్న వాడికి ఎటువంటి పాపం కలుగుతుందని పరికల్ప్యతే రాసి పెట్టబడి ఉన్నదో, తస్య వాడికి తచ్చ పాపం భవేత్ అదే పాపం కలుగుతుంది.
ఉభయ సంధ్యల్లో సంధ్యాకాలంలో పడుకునున్న వాళ్ళకి ఎటువంటి పాపం కలుగుతుందో అటువంటి పాపము రామచంద్రమూర్తిని పోగొట్టుకున్న వాళ్ళకి కలుగుతుంది అన్నప్పుడు మళ్ళీ దీన్ని ఓన్లీ భౌతికంగా చూడ్డానికి వీల్లేదు. ఆధ్యాత్మికంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సంధ్యాకాలం అంటే ట్రాన్సిషన్ పీరియడ్. రాత్రి నుంచి పగలవ్వడానికి మధ్యలో ఉన్న కాలము ప్రాతఃసంధ్య. పగలు నుంచి రాత్రవ్వడానికి మధ్యలో ఉన్న సంధ్యాకాలము సాయం సంధ్య. ఈ 2 సంధ్యాకాలాలు బయట భౌతికంగా మనము ఫిజికల్‌గా చూస్తాము. కానీ మనకు బుద్ధ్యా, మానసికంగా కూడా లోపల సంధ్యాకాలాలుంటాయి. ఎప్పుడైతే మన మనసు తమో రజో గుణాల్లో నుంచి సత్వంలోకి, సత్వంలో నుంచి తమో రజో గుణాల్లోకి వెళ్తూ ఉన్నదో, ఎప్పుడైతే అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి, జ్ఞానంలో నుంచి అజ్ఞానంలోకి వెళ్తూ ఉన్నదో, నిద్రలో నుంచి మెలకువకు, మెలకువ నుంచి నిద్రకు వెళ్తూ ఉన్నదో, ఆ సమయంలో అలర్ట్‌గుండాలి. అప్పుడు నిద్రపోరాదు. ఆ సమయంలో అలర్ట్‌గుండాలి. నిద్రపోతున్నా, మెలుకున్నా ముని అన్నవాడు మెలుకునే ఉంటాడు. జాగ్రత్తగా ఉంటాడు. సంయమి అని మన భగవంతుడు భగవద్గీతలో చెప్పారు. ఆ రకంగా ఆ ట్రాన్సిషన్ పీరియడ్స్‌లో ఇంకా ఎక్కువ అలర్ట్‌గా ఉండాలి. ఎందుకు అంటే అప్పుడు జారిపోయేందుకు అవకాశాలు ఎక్కువుంటాయి. సంధ్యాకాలంలో సూర్యాస్తమయం సమయంలో, సూర్యోదయం సమయంలో పడుకోకూడదు. అప్పుడు లేచి కూర్చో, కుర్చీలో కూర్చో, కాళ్ళు కింద పెట్టుకొని కూర్చో అని చెప్పడం వరకు బానే ఉంది. అది సింబాలిక్‌గా చాలా బాగుంటుంది. కానీ ఆధ్యాత్మికంగా మనసా ప్రతి కాలంలో మనసు మారుతూ ఉన్నది అంటే ప్రతి మార్పులో, ఆ మార్పు మధ్యలో గూడా మారుతూ ఉన్న ప్రతి ఆలోచన మధ్యలో గూడా నువ్వు అలర్ట్‌గా ఉండు. లేకపోతే జారిపోతుంది మనసు అని చెప్తూ ఉన్నారు. ఆ రకంగా మనసు జారిపోయిన వాడు ఎటువంటి స్థితికి చేరుతాడో, ఏ విధంగా అధోగతులు పొంది పాపాన్ని తెచ్చుకుంటాడో, అటువంటి పాపాలు రాముడిని పోగొట్టుకున్న వాడికి రాముడిని పట్టుకొని కూర్చున్న వాడికి నిద్ర అన్నది, శయనం అన్నది, పడుకోవడం అన్నది, ప్రమాదంలో ఉండడం అన్నవి ఉండవు. వాడు అప్రమత్తంగా ఉంటాడు రాముడిని పట్టుకున్నవాడు. ఏ కాలమైనా సరే, ఏ స్థితి అయినా సరే, ఏ ప్రదేశమైనా సరే వాడు అప్రమత్తంగా ఉంటాడు. అలర్ట్‌గా ఉంటాడు. వాడు నిద్రెందుకు పోతాడు వాడు? కునికిపాట్లు పడుతూ. అలర్ట్‌గా ఉంటాడు గాబట్టి వాడు పైకే ప్రయాణం చేస్తూ ఉంటాడు. యత్ అగ్నిదాయకే పాపం యత్ పాపం గురుతల్పగే మిత్రద్రోహే చ యత్ పాపం తత్ పాపం ప్రతిపద్యతాం. యత్ పాపం ఏ పాపమైతే అగ్నిదాయకే ఇళ్ళు తగలబెట్టే వాడికి ఎటువంటి పాపాలు కలుగుతాయో, యత్ పాపం గురుతల్పగే గురువుగారి మంచాన్నెక్కిన వాడికి ఎటువంటి పాపం కలుగుతుందో, యత్ పాపం మిత్రద్రోహే మిత్రులకు మిత్రద్రోహం చేసిన వాడికి ఎటువంటి పాపం కలుగుతుందో, తత్ పాపం అటువంటి పాపమే ప్రతిపద్యతాం రాముణ్ణి పోగొట్టుకున్నవాడు పొందుతాడు. దేవతానాం పితॄణాం చ మాతాపిత్రోః తథైవ చ మాస్మకార్షీత్ సహ శుశ్రూషాం యస్య ఆర్యః హనుమతే గతః. ఆర్యుడు శ్రీరామచంద్రమూర్తి ఎవరి వల్ల వెళ్ళిపోతాడో, ఎవడు పోగొట్టుకుంటాడో రాముణ్ణి, అట్లాంటి వాడు దేవతలకు, పితృదేవతలకు, మాతాపితరులకు ఎవ్వరికీ శుశ్రూష అన్నది మాకార్షీత్ ఇంక చెయ్యలేడు సహా వాడు. ఇంక పెద్దలను సేవించడు. వాళ్ళు చెప్తున్న బుద్ధిని గ్రహించడు. వాడు ఎందుకు కాకుండా అజ్ఞానంలో పడిపోతాడు. సతాన్ లోకాత్ సతాంకీర్త్యాః సజ్జుష్టాత్ కర్మణః తదా భ్రశ్యతు క్షిప్రమద్య ఏవ యస్య ఆర్యః హనుమతే గతః. ఆర్యుడు శ్రీరామచంద్రమూర్తి ఎవరినైతే వదిలిపెట్టి వెళ్ళిపోతారో, ఎవరు ఆయన్ని పోగొట్టుకుంటారో, అటువంటి వాడు సతాం లోకాత్ సత్పురుషులు ఉండే లోకం నుంచి భ్రశ్యతు క్షిప్రమద్య ఏవ ఇప్పుడే వెంటనే భ్రష్టుడైపోగాక. సతాం కీర్త్యాః సత్పురుషుల కీర్తి ప్రతిష్టల నుంచి కూడా దూరమై వాడు ఇప్పుడే వెంటనే భ్రష్టుడైపోవుగాక. సజ్జుష్టాత్ కర్మణః సత్పురుషులు చేసే కర్మలకు కూడా దూరమై భ్రష్టుడైపోవుగాక.
అసత్ లోకాలు పట్టుకుని, అసత్ కీర్తి ప్రతిష్టల వెంట తిరుగుతూ, అసత్ కర్మలు చేస్తూ వెంటనే నశించిపోతాడు వాడు. భ్రష్టుడైపోతాడు. మార్గం తప్పిపోతాడు. అపాస్య మాతృ శుశ్రూషాం అనర్థే సహ అవతిష్ఠతాం దీర్ఘబాహుః మహావక్షాః యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు నా శ్రీరామచంద్రుడు దీర్ఘబాహుః, పొడవైన చేతులు కలిగిన వారు. మహావక్షాః, విశాలమైన వక్షస్థలం కలిగిన వాడు. అటువంటి ఆయన ఒకవేళ వెళ్ళిపోతే, ఆయనను పోగొట్టుకున్నవాడు సహా వాడు మాతృ శుశ్రూషాం అపాస్య, తల్లికి సేవ చేసే ధర్మం నుంచి కూడా తప్పిపోయిన వాడై దాన్ని పోగొట్టుకుని, అనర్థే అవతిష్ఠతాం, అనర్థాలన్నీ చేస్తూ పనికిమాలిన పనులన్నీ చేస్తూ ఉంటాడు వాడు. అప్రతిష్ఠ పాలైపోతాడు. బహుపుత్రః దరిద్రః చ జ్వరరోగ సమన్వితః సహ భూయాత్ సతత క్లేశీ యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు నా శ్రీరామచంద్రమూర్తి వెళ్ళిపోయారంటే, ఆ విధంగా పోగొట్టుకున్నవాడు బహుపుత్రులతో, చాలా మంది బిడ్డలతో, ఎన్నో జన్మల్లో ఎంతో మంది పిల్లలు. ఈ జన్మలో ఒకళ్ళో, ఇద్దరో, ముగ్గురో, నలుగురో, 10 మందో గాదు. ఎన్ని జన్మల్లో ఎంతమందిని కంటూ ఉన్నామో. ఈ జన్మలో ఒకవేళ పిల్లలు లేకపోతే ఎన్ని జన్మల్లో ఎంతమంది పిల్లలున్నారో. అంటే ఇన్ని జన్మలతో, ఇన్ని జన్మలు, ఇన్ని జన్మల్లో ఇంతమంది పిల్లలు, ఎప్పుడు దరిద్రమే. ఎప్పుడు దరిద్రమే. దేనికో దానికి తపిస్తూ, ఏడుస్తూ, దుఃఖిస్తూ, ఆ జ్వరాలతో, తాపాలతో రోగాలన్నీ తెచ్చుకుని, ఆ రోగాలతో అసలు జన్మ అన్న రోగంతో సమన్వితః కూడి ఉన్నవాడై వాడు సతత క్లేశి, ఎప్పుడు క్లేశాలే, ఎప్పుడు దుఃఖాలే, ఈతి బాధలే, ఏడుపులే, తాపాలే, వాటితోటే భూయాతుంటాడు. వాడు జన్మల్లోనే ఉంటాడు. ఇంకిక్కడిక్కడిక్కడిక్కడిక్కడే తిరుగుతుంటాడు వాడు. ఆశాం ఆశంసమానానాం దీనానాం ఊర్ధ్వచక్షుషాం అర్థినాం వితధాం కుర్యాత్ యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు నా శ్రీరామచంద్రమూర్తి ఒకవేళ వెళ్ళిపోయారంటే, అట్లా ఎవరు పోగొట్టుకుంటారో వాడెట్లా ఉంటాడంటే, దీనులుంటారు. దైన్యంతో ఉన్నవాళ్ళు, అర్ధులుంటారు. ఏదో కావాలని కోరుకుంటుంటారు. ఏదో యాచిస్తూ ఉంటారు మన మీద ఆధారపడ్డ లేదా వాళ్ళు కష్టాల్లో, దుఃఖాల్లో ఉండి అన్నానికో, దేనికో దానికి మనల్ని ఏదైనా యాచిస్తూ ఉన్నవాళ్ళుంటారు. వాళ్ళు ఊర్ధ్వ చక్షుషాం, కళ్ళు పైకెత్తి మన వైపు చూస్తూ ఉంటారు. చేతులు చాపి ఆశంసమానానాం, అడుక్కుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళని చూసి, వాళ్ళ ఆశాం వితధాం కుర్యాత్ వీడు. వాళ్ళ కోరికలని కుదరకుండా, జరగకుండా చేస్తాడు. ఏదైనా కావాలని అడిగేవాళ్ళుంటారు. అన్నం కావాలని అడిగేవాళ్ళుంటారు. డబ్బులు కావాలి సహాయం చేయమని, రుణ సహాయం చేయమని అడుగుతారు. లేదా ధన సహాయం చేయమని అడిగేవాళ్ళుంటారు. లేకపోతే ఏదైనా చదువు చెప్పమని అడిగేవాళ్ళుంటారు. ఆరోగ్యం బాలేదు మందులేమైనా ఇస్తావా అని అడిగేవాళ్ళుంటారు. ఏదో ఒకటి ఉండడానికి, తలదాచుకోవడానికి ఏ ప్రదేశం లేదు నీ దగ్గర నాకు కొంతకాలం అని అడిగేవాళ్ళుంటారు. ఏదో ఒకటి అడుగుతారు. ఏదో ఆశతో వస్తారు ఎవరైనా అర్థించేవాళ్ళు. అయితే అది చేయకుండా వాళ్ళ ఆశలని చెడగొడితే అటువంటి వాడికి ఎటువంటి పాపం కలుగుతుందో అటువంటి పాపము రాముడిని పోగొట్టుకున్న వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు అట్లాంటి పనులు చేస్తుంటారు. ఎవరైనా దీనులు, నిర్భాగ్యులు ఏదైనా అర్థిస్తే వీడిని అడిగితే వీడు చేయగలిగినా చెయ్యడు. నాకేం లాభం అనుకోని. ఎందుకంటే వాడు అకర్త. ఇంతకు ముందే పైన చెప్పుకున్నాము. వాడెవరికీ ఏమి జేయడని. వేరే వాళ్ళు ఎవరైనా చేసేవాళ్ళుంటే గూడా చెడగొడతాడు. ఎందుకంటే అధర్మము. రామచంద్రమూర్తి లేకపోతే అధర్మమే ఉంటుంది మరి. ఎందుకు చేస్తాడంటే ఏం కారణం లేదు. అకారణం. వాడికి చేయబుద్ధి గాదు. ఇంకోడిని చేయనీయడు. ఎవడు బాగుపడొద్దు. ఆ రకంగా వాడి కడుపుకు వాడు తిని కూర్చుంటే చాలు. వాడి సొంత తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, భర్త
అక్క, తమ్ముళ్ళు, అన్న వాడి మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవ్వరి గురించి వాడు ఆలోచించడు. అటువంటి మనస్తత్వం ఉంటుంది. మాయయా రమతాం నిత్యం పరుషః పిశునః శుచిః రాజ్ఞః భీతః తు అధర్మాత్మ యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు శ్రీరామచంద్రమూర్తి వెళ్ళిపోయారంటే మాత్రం ఆయన్ని పోగొట్టుకున్నవాడు ఇంకేం చేస్తాడు? అధర్మంతో ఉంటాడు వాడు. మాయయా రమతాం, మోసాలు చేస్తూ బతుకుతాడు వాడు. మనసులో ఒకటుంటుంది, పైకేదో చెప్తుంటాడు. మనసులో తిట్టుకుంటుంటాడు, పైకి హహహా నవ్వుతుంటాడు. ఏవో ఇచ్చకాలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఆ రకంగా ఏదో వాడు సంతోషం వాడిది. వాడిష్టం వచ్చినట్టు వాడు బతుకుతాడు. నిత్యం అంతే వాడు. పరుషంగా ఉంటాడు. కఠినంగా ఉంటాడు. మనసు మృదువుగా, మాట మృదువుగా, ఆలోచన, చేష్టలు మృదువుగా ఉండవు. పిసునహ వాడు. అబద్ధాలు చెప్పడం, చాడీలు చెప్పడము, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏవేవో చెప్పడం చేస్తూ ఉంటాడు. అశుచికి వాడు మనసు, వాడి మాట, వాడి చేత అన్నీ అశుద్ధిగా ఉంటాయి. ఇన్ని చేస్తూ అధర్మాత్ముడు వాడు బతకడం అట్లా అధర్మంగా బతుకుతాడు గాబట్టి, రాజ్ఞః భీతః, దేనికో దానికి భయపడుతుంటాడు. అమ్మో! వాళ్ళకి తెలిస్తే ఏమంటారో, అమ్మో! వీడికి తెలిస్తే ఏమవుతామో, పట్టుబడితే ఏమవుతామో, అమ్మో! దొరికిపోతామో అనుకుంటూ, భయపడుకుంటూ బిక్కుబిక్కుమనుకుంటూ, బిక్కుబిక్కుమనుకుంటూ బ్రతుకుతాడు వాడు. అది ఒక బ్రతికేనా? ఋతుస్నాతాన్ సతీం భార్యాం ఋతుకాలానురోధినీం అతివర్తేత దుష్టాత్మ యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు శ్రీరామచంద్రమూర్తి వెళ్ళిపోయారంటే మాత్రము, ఆ విధంగా పోగొట్టుకున్నవాడు ఏ రకమైన ధర్మం ఉండదు వాడికి. వాడి భార్య దగ్గర గూడా వాడు ప్రవర్తించవలసిన విధంగా వాడు ప్రవర్తించడు. ఆమె ఆయన సతి, సన్మార్గంలో ఉన్నది ఆయన భార్య. ఋతుకాల అనురోధిని, ఋతుకాలాన్ని పాటిస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఈయనని నువ్వు కావాలి నాకు అని మన దితి కశ్యపుడిని కోరినట్టు కోరదు. ఋతుకాలంలో బిడ్డల కోసము ఆయన్ని చేరితే, ఋతుస్నాత అయి ఆమె దగ్గరికొస్తే, ఈ దుర్మార్గుడు మనవాడు. అతివర్తేత, ఆమె మీద వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఏమి లేదు. ధర్మం రా ఇది అంటే చేయబుద్ధి గాదు. అధర్మం రా వద్దురా అంటే అదే చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది రాముడిని పోగొట్టుకున్న వాళ్ళకు. ధర్మదారాన్ పరిత్యజ్య పరదారాన్ నిషేవతాం త్యక్తధర్మ రతిర్మూఢః యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు శ్రీరామచంద్రమూర్తి వెళ్ళిపోయారంటే అట్లా పోగొట్టుకున్నవాడు ధర్మదారాన్, తన ధర్మపత్నిని పరిత్యజ్య వదిలిపెట్టి ఆమెను పక్కన పెట్టి, పరదారాన్ నిషేవతాం, పరస్త్రీలను కోరుకుంటాడు వాడు. త్యక్త ధర్మ రతిః, ధర్మం మీద వాడికి రతి ఉండదు. మూఢః, మూర్ఖుడు వాడు. ఒకడు చెప్తే వినడు. వాడికి అర్థం గాదు. వద్దన్నది వాడికి చెయ్యాలనిపిస్తుంటుంది. చెయ్యమన్నది చేయబుద్ధి గాదు. అట్లా బ్రతుకుతుంటాడు అజ్ఞానంలో, అధర్మంతో పాపాలు చేస్తూ ఉంటాడు వాడు. విప్రలుప్త ప్రజాతస్య దుష్కృతం బ్రాహ్మణస్య యత్ తదేవ ప్రతిపద్యేత యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు శ్రీరామచంద్రమూర్తి వెళ్ళిపోతే ఆ విధంగా పోగొట్టుకున్నవాడు యత్, ఏదైతే బ్రాహ్మణస్య దుష్కృతం, బ్రాహ్మలకు అపకారం చేసినవాడు, విప్రలుప్త ప్రజాతస్య, బిడ్డల్ని పోగొట్టుకున్నవాడు ఏ విధమైన పాపాన్ని చేసిన వాడవుతాడో తదేవ ప్రతిపద్యేత, వీడు గూడా అటువంటి పాపాలనే పొందుతాడు. పానీయ దూషకే పాపం తథైవ విషదాయకే యత్ తద్ ఏకః సహ లభతాం యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు శ్రీరామచంద్రమూర్తి వెళ్ళిపోతే ఆయనను పోగొట్టుకున్నవాడు ఎటువంటి పాపాన్ని పొందుతాడంటే, పానీయ దూషకే పాపం, నలుగురు తాగే మంచినీళ్లను కలుషితం చేసేవాడెవడుంటాడో వాడికి ఎటువంటి పాపం కలుగుతుందో, తథైవ విషదాయకే, విషాలని ఇచ్చేవాడికి ఎటువంటి పాపం కలుగుతుందో, యత్తదేకః సహ లభతాం, అవన్నీ వీడొక్కడే పొందుతాడు. బ్రాహ్మణాయ ఉద్యతాం పూజాం విహంతు కలుషేంద్రియః బాలవత్సాం చ గాం దోగ్ధుం యస్య ఆర్యః అనుమతే గతః. కలుషేంద్రియః,
మనసంతా కలుషితమై ఉంటాడు వాడు, రాముడు లేనివాడు. కోరికలతో, కోపాలతో కలుషితమై ఉన్న మనసులతో ఉన్నవాడు, ఏదైతే బ్రాహ్మణాయ ఉద్యతాం పూజాం, బ్రాహ్మల కోసము, బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళ కోసం, సత్పురుషుల కోసం పక్కన పెట్టిన పూజా ద్రవ్యాలేమైనా ఉంటే, వాటిని విహంతు చెడగొడతాడు. లేదా బాలవత్సాం గాం దోగ్ధుం వెళ్తాడు వాడు. లేగ దూడలు ఉన్న గోవుల నుంచి ఆ దూడలకి ఇవ్వకుండా ఆ పాలు వీడే పిండుకుంటూ ఉంటాడు. అటువంటి పాపిష్టి వాడు వాడు. తృష్ణార్తన్ సతి పానీయే విప్రలంబేన యోజయేత్ లభేత తస్య యత్ పాపం యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడు శ్రీరామచంద్రమూర్తి వెళ్ళిపోయారంటే, ఆ విధంగా పోగొట్టుకున్నవాడు ఎట్లాంటి పనులు చేస్తాడు? అన్ని అధార్మికమైన పాపిష్టి పనులే ఉంటాయి వాడు జేసేవి. పానీయే సతి, మంచినీళ్ళు ఉండగా కూడా ఎవరైనా తృష్ణార్తం, తృష్ణతో, దప్పికతో, దాహంతో ఆర్తి చెంది ఉండి మంచినీళ్ళిమ్మని అడిగితే, విప్రలంబేన యోజయేత్, "ఆ! లేవు, లేవు" అని చెప్తాడు వాడు. "ఆ! లేవు" అని అబద్ధం చెప్తాడు. ఎందుకు చేస్తాడంటే వాడంతే, వాడట్లా ఉంటాడు. వాడికది అదొక రకమైన పిచ్చి, అదొక రకమైన ఆనందం, అదొక రకమైన ఆనందం వాడికి. ఇంకేం చెప్తాం ఇంకంతే. వాడికి ఎటువంటి పాపం కలుగుతుందో, నీళ్లు ఉండి కూడా మంచినీళ్ళు అడిగిన వాడికి ఇవ్వకపోతే ఎటువంటి పాపం కలుగుతుందో, రాముడిని పోగొట్టుకున్న వాడికి గూడా అటువంటి పాపమే లభేత, వాడదే పొందుతాడు. వాడికదే కలుగ్గాక. భక్త్యా వివదమానేషు మార్గమాశ్రిత్య పశ్యతః తస్య పాపేన యుజ్యేత యస్య ఆర్యః అనుమతే గతః. ఆర్యుడిని, శ్రీరామచంద్రమూర్తిని పోగొట్టుకున్నవాడు ఎటువంటి తిక్క పనులని చేస్తాడంటే, భక్త్యా ఏదో విడిపోయి, ఇద్దరు లేతే 2 గ్రూప్స్ విడిపోయి, వివదమానేషు కొట్లాడుకుంటూ ఉంటే, మార్గమాశ్రిత్య రోడ్డు పక్కన నిలబడి గుడ్లప్పగించి, ఎందుకురా కొట్లాడుకుంటున్నారు? ఎందుకు గొడవ పడుతున్నారు? ఏం జరిగింది అని చెప్పడం గాని, అట్లాంటివేముండవు. అక్కడ నిలబడి ఏదో ఆనందంగా చోద్యమంతా పశ్యతః చూస్తూ ఉన్న వాళ్ళకు ఎటువంటి పాపం కలుగుతుందో, తస్య పాపేన వీడు యుజ్యేత, అటువంటి పాపాన్ని వీడు పొందుతాడు. ఎవరైనా ఇద్దరు కొట్లాడుకుంటుంటే పోయి ఆపడమో, ఇంకేమైనా హెల్ప్ చేయడం గాదు. అక్కడ నిలబడి చోద్యం చూస్తూ ఉంటే, అటువంటి వాడికి ఎటువంటి పాపం కలుగుతుందో, రాముడిని పోగొట్టుకున్న వాడికి అటువంటి పాపం. బికాజ్ వీడు ఇట్లాంటి పనులే చేస్తాడు. వీడికి ఆనందం, ఎవరైనా కొట్లాడుకుంటుంటే, గొడవలు పడుతుంటే వీడికి సంతోషం చూస్తే. విహీనాం పతిపుత్రాభ్యాం కౌసల్యాం పార్థివాత్మజః ఏవమాశ్వాసయన్నేవ దుఃఖార్తః నిపపాతః. ఇంతవరకు చెప్పి, 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 చెప్పి ఏడిచి, ఏడిచి, ఏడిచి మన భరతుల వారు 21వ శ్లోకం దగ్గర నుంచి 58వ శ్లోకం వరకు 37 శ్లోకాలు ఆయన అన్ని శపథాలు చేసి, అన్ని ఒట్లు పెట్టుకొని, అన్ని తిట్టుకొని, తిట్టుకుని చివరికి పతిపుత్రాభ్యాం విహీనాం కౌసల్యాం, తన భర్తను, తన పుత్రుణ్ణి ఇద్దరిని పోగొట్టుకుని దుఃఖిస్తూ ఉన్న కౌసల్యకు ఇవన్నీ చెప్తూ మన పార్థివాత్మజుడు, రాకుమారుడు భరతుడు ఏవం ఈ విధంగా ఆమెను ఆశ్వాసయన్నేవా, ఆమెకు నమ్మకం కుదిరేలాగా రామచంద్రమూర్తి పట్ల తనకెంత ప్రేమ ఉన్నదో, రాముడు ఎటువంటి ధర్మమూర్తో, రాముణ్ణి పోగొట్టుకున్నవాడు ఎటువంటి పాపిష్టి జీవితాన్ని అనుభవించవలసి వస్తుందో చెప్పి, ఒకవేళ నేను నిజంగా రాముడికి అటువంటి అన్యాయం చేసి, అన్యాయంగా ఆయన్ని వెళ్ళగొడితే, నాకు గూడా అటువంటి పాపాలే వస్తాయమ్మా అని ఆయన చెప్తూ, 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 ఏడుస్తూ, ఏడుస్తూ, దుఃఖార్తుడై, దుఃఖంతో ఆర్తి చెందిన వాడై చివరికి నిపపాతః, ఆమె కాళ్ళు పట్టుకుని అక్కడే పడిపోయాడు కింద. అప్పుడు తథా తు శపథైః కష్టైః శపమానం అచేతనం భరతం శోకసంతప్తం కౌసల్య వాక్యమబ్రవీత్. తథా ఇంకప్పుడు కష్టైః శపథైః, అటువంటి భయంకరమైన శపథాలన్నీ చేస్తూ, శపమానం బొట్లన్నీ పెట్టుకుంటూ ఉన్న
అచేతనం, స్పృహ తప్పినట్టు దిక్కుతోచకుండా దీనంగా కనిపిస్తూ ఉన్న శోక సంతప్తం, శోకంతో పరమతాపంతో తపించిపోతూ ఉన్న భరతుడిని చూసి మన కౌసల్య ఈ వాక్యాన్ని అబ్రవీత్ అంటూ ఉన్నది. మమ దుఃఖం ఇదం పుత్రా భూయః సముపజాయతే నాయనా శపథైః శపమానః హి ప్రాణాన్ ఉపరుణత్సి మే. పుత్రా, బాబు, ఇదం మమ దుఃఖం, అసలే నేను దుఃఖంలో ఉన్నానంటే ఇటువంటి శపథాలన్నీ చేస్తూ ఉన్నవే, దానితో భూయః మమ దుఃఖమిదం సముపజాయతే, ఇంకా పెరుగుతుంది నాయనా నాకు దుఃఖము. నీ మాటలు వింటుంటే నాకు ఏడుపొస్తున్నది. ఈ విధంగా శపమానః, ఒట్లన్నీ పెట్టుకుంటూ నువ్వు రాముడంటే నీకు ప్రేమ అని చెప్తూ ఉంటే, ఈ పాపం నువ్వు చేయలేదని చెప్తూ ఉంటే, నీ మాటలు వింటూ ఉంటే, నీ మాటలతో నువ్వు మే ప్రాణాన్ ఉపరుణత్సి, నా ప్రాణాలను తోడేస్తున్నావు నాయనా, నాకు ప్రాణం విలవిలలాడుతుంది. చాలా దుఃఖం కలుగుతుంది నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడొద్దు. దిష్ట్యా న చలితః ధర్మాత్ ఆత్మా తే సహ లక్ష్మణః వత్స సత్యప్రతిజ్ఞః హి సతాం లోకమవాప్స్యసి. వత్స, నాయనా భరత, దిష్ట్యా అదృష్టం వల్ల, ఏ ఆత్మ, నీ మనసు, ధర్మాత్ న చలితః, ధర్మం నుంచి కదల్లేదు నాయనా. నీ మనసు ధర్మం నుంచి పక్కకు తప్పిపోలేదు. నువ్వు సత్యప్రతిజ్ఞః హి, సత్యవాక్కు పాలించేవాడివి తండ్రి. నువ్వు సహ లక్ష్మణః, లక్ష్మణ స్వామితో సహా కలిసి సతాం లోకమవాప్స్యసి, సత్పురుషులుండే లోకాన్ని పొందుతావు నాయనా. నువ్వెందుకు పాపాలు పొందుతావు? నీకెందుకు అధోగతులు నీకు కలగవు తండ్రి? ధర్మం నుంచి పక్కకే జరగలేదు నువ్వు. లక్ష్మణుడికి ఎటువంటి స్థితి కలుగుతుందో నీకు కూడా అటువంటి సత్లోకాలు కలుగుతాయి భరతా అని చెప్తూ ఉన్నదామె. ఇత్యుక్త్వా చ అంకమానీయ భరతం భ్రాతృవత్సలం పరిష్వజ్య మహాబాహుం రురోధ భృశ దుఃఖిత. ఇతి, ఈ విధంగా భ్రాతృవత్సలుడైన భరతుణ్ణి చూసి ఆయనకు ఈ విధంగా ఉక్త్వా చెప్పి, అంకమానీయ, భరతుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని, దగ్గరగా కూర్చోబెట్టుకుని, ఆ మహాబాహువులు కలిగిన భరతుణ్ణి పరిష్వజ్య, ఆలింగనం చేసుకుని కౌగిలించుకుని, ఆ భృశ దుఃఖిత, ఆమెకసలు ఆల్రెడీ భర్త చనిపోయాడు, కొడుకు దూరంగా వెళ్ళిపోయాడు, ఇంకొక కొడుకు కూడా తన కొడుకుతో అడవుల్లోకి వెళ్ళిపోయాడు, ఇంకో కొడుకు ఇక్కడ కూర్చొని కన్నీళ్ల పర్యంతమై శపథాలన్నీ చేస్తూ పిచ్చివాడిలాగా ఏడుస్తూ ఉంటే, ఇంకా ఆమె దుఃఖానికి అంతు లేకుండా ఉన్నది. ఆమె కూడా ఆయన్ని పట్టుకుని పక్కనే కూర్చోబెట్టుకుని గట్టిగా ఆలింగనం చేసుకుని ఏడుస్తున్నది రురోధ. ఏవం విలపమానస్య దుఃఖార్తస్య మహాత్మనః మోహాత్ చ శోక సంభ్రోధాత్ బభూవ లులితం మనః. ఏవం, ఈ విధంగా విలపమానస్య, ఆయన కూడా ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు. దుఃఖార్తస్య, దుఃఖంతో ఆర్తి చెంది ఉన్నాడు ఆ మహాత్ముడు మన భరతుడు. మోహంతో, శోకంతో, ఏడుపులతో మనః లులితం బభూవ, ఆయన యొక్క మనస్సు చలించిపోతున్నది. అది పరిపరి విధాలుగా తల్లడిల్లిపోతూ ఉన్నది. ఆయన అట్లానే ఏడుస్తూనే ఉన్నాడు. లాలప్యమానస్య విచేతనస్య ప్రణష్ట బుద్ధేః పతితస్య భూమౌ ముహుః ముహుః నిశ్వసతః చ ధర్మం సా తస్య శోకేన జగామ రాత్రిః. ఆ విధంగా లాలప్యమానస్య, మనసంతా కుమిలిపోతూ ఉంటే, విచేతనస్య, అసలు మనసు చెదిరిపోయి ఉన్నవాడు పాపం భరతుడు. ప్రణష్ట బుద్ధే, ఆయనకి బుద్ధి కూడా పని చేయట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. భూమౌ పతితస్య, అట్లానే ఆమె కాళ్ళ దగ్గర భూమి మీద పడి ఏడుస్తున్నాడు. ముహుః ముహుః, మాటి మాటికి ఘర్మం నిశ్వసతః, వేడి నిట్టూర్పులన్నీ విడుస్తూ ఉన్నాడు. ఆ విధంగా తస్య, ఆయన ఉండగానే
ఆయన యొక్క ఆ రాత్రి ఆ విధంగా ఆయనకు శోకంతోటే జగామ వెళ్ళిపోయింది. ఆయన ఒక 7 రోజుల కింద, 8 రోజుల కింద వాళ్ళ తాతగారింటి దగ్గర నుంచి బయలుదేరాడు. 8 రోజులు ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఇవాళ పొద్దున వచ్చి తల్లిని ఏం జరిగిందని అడిగాడు. ఆమె రాముడు వెళ్ళిపోయాడు, నాన్న చనిపోయాడని చెప్తే ఇంకా అరిచాడు, మొత్తుకున్నాడు, ఏడిచాడు, తిట్టాడు. అక్కడి నుంచి కౌసల్య దగ్గరికొచ్చాడు. అక్కడ ఆమె అనరాని మాటలన్నీ అంటే చాలా ఎక్కువ అనలేదు. కానీ అంత మనసు, అటువంటి మనసున్నది, పువ్వులాంటి మనసు, పాపం నిష్కళంకమైన మూర్తి ఆయన. ఆమె అన్న ఆ మాటలకే తల్లడిల్లిపోయాడు. ఇంతవరకు ఏడిచాడు. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఆ విధంగానే ఆయన ఏడుపులతోటే రాత్రి గడిచిపోయింది. తెల్లవారుతూ ఉన్నది. తర్వాత ఏం జరిగిందని మరి మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుందాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकि आदिकाव्ये अयोध्याकाण्डे पञ्चसप्ततितमः सर्गः सम्पूर्णम्। सर्वं श्री सीतारामचन्द्रप्रभु पादारविन्दार्पणमस्तु। मङ्गलं कोसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम्। वेद वेदान्त वेद्याय मेघश्याममूर्तये पुंसां मोह